యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము అని చెప్పి వ్రాయినది. మంచిది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. చదివిన ఈ వాక్య భాగంలో సంఘము, దేవుని సంఘము అనే మాట వ్రాయబడి ఉంది. సంఘం అంటే ఎవరిది? సంఘం అంటే ఎవరిది? దేవునిది. సంఘం అనగా ఎవరిది? దేవునిది. దేవుని సంఘం. దేవుని సంఘము, దేవుని సంఘమునకు, దేవుని సంఘానికి ఇప్పుడు వాక్యం చెబుతున్నట్లుగా దేవుని సంఘానికి అప్పుడు దేవుని దాసుడు ఒక ఉత్తరాన్ని రాసినాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం, ఆ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ దేవుని సంఘం అంటే ఏమిటో ఆయన చెప్పినాడు. దేవుని సంఘం అంటే ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? అనగా దేవుని సంఘం అంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఏమిటి? పరిశుద్ధపరచబడిన వారు. సంఘం అనగా పరిశుద్ధపరచబడిన వారు, పాపము నుండి పరిశుద్ధపరచబడిన వారు, వ్యసనముల నుండి విడిపించబడిన వారు, మరి దురలవాట్ల నుండి విడిపించబడినటువంటి వారు, దేంట్లో బ్రతుకుచు ఉండిరో గతములో దాని నుండి విడిపించబడిన వారు, వారు పరిశుద్ధపరచబడిన వారు. పరిశుద్ధపరచబడిన వారు. ఒక ఇంటిని మనం శుభ్రం చేస్తే అది పరిశుభ్రం అవుతుంది. ఒక వస్త్రాన్ని శుభ్రం చేస్తే అది కూడా శుభ్రం అవుతుంది. మనిషి హృదయాన్ని శుభ్రం చేయగలిగిన వాడు ఆ హృదయాన్ని ఇచ్చిన దేవుడే. ఇల్లు మనం కట్టుకుంటాం, మనం శుభ్రం చేస్తాం. వస్త్రం మనం తయారు చేస్తాం, దాన్ని శుభ్రం చేయడానికి కూడా సాధనాన్ని మనమే కనిపెట్టాం. మైకును కనిపెట్టింది మనమే, అది చెడిపోతే బాగు చేయగలిగింది కూడా మనమే. కానీ మనసు చెడిపోతే దాన్ని బాగు చేయగలిగింది, దాన్ని సృష్టించిన వాడు మాత్రమే. కాబట్టి పరిశుద్ధపరచబడిన వారంటే మారు మనస్సు పొందిన వారు అని అర్థం. మారు మనస్సు పొందిన వారంటే ఇంతకుముందు వారం అంతా తాగేవాళ్ళు ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాక ఆదివారం ఒక్కనాడు తాగకుండా మానుకుంటే అది కాదు మారు మనస్సు పొందడం. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా తూర్పు నుంచి పడమరకు తిరిగినట్లు అన్నమాట. ఇక దాని జోలికి వెళ్ళకుండా, ఇంతకుముందు ఏ వ్యసనమో, ఏ పాపమో, ఏ దురలవాటో దాని జోలికి వెళ్లకుండా బ్రతకడం అనేటువంటిది దేవుని వాక్యం చెబుతుంది. అది మారు మనస్సు అనండి. అట్లా మారు మనస్సు పొందిన వ్యక్తిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పరిశుద్ధపరచబడుట అని చెప్తుంది. పరిశుద్ధపరచబడుట. ఈ భూమి మీద శుభ్రమైనది ఏది? మళ్ళీ వినండి, ఈ భూమి మీద శుభ్రమైనది ఏది మళ్ళీ అశుభ్రం కాకుండా ఉండదు. ఉదయం మనం ఇల్లు ఊడుస్తాం, మళ్ళీ సాయంకాలం ఊడుస్తాం, మళ్ళీ ఉదయాన్నే ఊడుస్తాం. ఈ వస్త్రం
ఇది మురికి అవుతుంది, దీన్ని శుభ్రం చేస్తాం, మళ్ళీ శుభ్రం చేస్తాం. అది మురికి అవుతుంది, శుభ్రం చేస్తాం. అట్లా ఉండాలి. అట్లా లేకపోతే మన ఇళ్ళన్నీ కూడా మన బట్టలకి సరిపోతాయి. అవునా? ఒక్కసారి వేసుకొని వదిలేసేటట్లయితే కనుక మన ఇళ్ళంతా మన బట్టలకే సరిపోతుంది. అట్లా కాదు. ఇవి ఎట్లా ఉండాలి. కానీ మనస్సు ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శుభ్రమైతే అది ఇంకెప్పుడూ శుభ్రంగానే ఉండాలి. ఒక్కసారి పరిశుద్ధమైతే అది ఎప్పటికీ పరిశుద్ధంగానే ఉండాలి. అది మర్చిపోవాలి. కాబట్టి సంఘములో సభ్యత్వం ఎవరిది అని అంటే పరిశుద్ధులది సభ్యత్వం. మనం ఎట్లా పరిశుద్ధం అవుతామనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన వారమై, యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన వారమై. ఇప్పుడు ఒక వస్త్రాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని ఉతికే వాళ్ళు కావాలి. తర్వాత ఇంకేం కావాలి? దాన్ని ఉతకడానికి ఒక సబ్బు కావాలి. అంతే కదా, ఇద్దరు ఉండాల్సిందే. ఉతకడానికి ఏముండాలి? మనిషి ఉండాలి. అట్లాగే దాన్ని శుభ్రం చేయడానికి ఏం కావాలి? ఒక సబ్బు కావాలి. ఒక రోగి బాగుపడాలన్నా అంతే. ఆ రోగాన్ని గుర్తించగలిగిన వైద్యుడు కావాలి. ఆ రోగాన్ని బాగు చేయగలిగిన వైద్యము కావాలి, మెడిసిన్ కావాలి, మందులు కావాలి. అలాగే పాపమును తీసివేయగలిగినటువంటి ప్రభు మనకు కావాలి. తీసివేయడానికి శక్తి కలిగిన సాధనం ఆయన పరిశుద్ధ రక్తము కావాలి. కాబట్టి అలాగున క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, సంఘములో సభ్యులు ఎవరు అని అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు. సంఘం అంటే ఇది, దేవుని సంఘము. సంఘాలు చాలా ఉన్నాయి. కుల సంఘాలు ఉన్నాయి, వన భోజనాలప్పుడు, అవునా, అవన్నీ బయటపడతాయి. ఇంకా సంఘాలు ఉన్నాయి, అవి వృత్తి సంఘాలు. అవునా, మేస్త్రీల సంఘం ఒకటి, రకరకాల సంఘాలు కనిపిస్తాయి. కానీ దేవుని సంఘం అని పేరున్నది మాత్రం కేవలం, దేవుని సంఘం అని పేరున్నది మాత్రం కేవలం ఒకటే ఒక సంఘం. మరి ఎవరైనా కానీ, ఏ డినామినేషన్ అయినా కానీ, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొందిన వారందరిది ఒకే ఒక సంఘం. ఎట్లా సంఘం అయ్యారు అని అంటే, ఇప్పుడు ఏదన్నా మరి మేస్త్రీల సంఘంలో సభ్యుడు కావాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? సభ్యత్వం తీసుకోవడానికి ఏం చేయాలి? ఎంతో కొంత రుసుము కట్టాలి కదా. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500, ఎంతో కొంత కట్టాలి. క్రీస్తు సంఘములో, యేసుక్రీస్తు సంఘంలో, దేవుని సంఘంలో సభ్యుడు కావాలి అని అంటే మనం కట్టాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన అర్హత అనేటువంటి ధనమును కట్టాలి. చాలా చోట్ల మేము సంఘ సభ్యులం అంటే అంటారు. సంఘ సభ్యులం అండి, సభ్యత్వం కట్టామండి. ఏమిటి సభ్యత్వం? సంవత్సరానికి 10,000 కట్టాం, 5,000 కట్టాం, 3,000 కట్టాం. అవన్నీ దేని కడుతున్నారంటే చచ్చిపోయిన తర్వాత సమాధుల కోసం కట్టేది. అర్థమైందా? అవన్నీ దేని కడుతున్నారంటే మన కార్యక్రమాలు జరగడానికి. సంఘ సభ్యత్వం అంటే మొట్టమొదటిగా ఒక పాపి పరిశుద్ధినిగా ఇందులో ప్రవేశించడం, అది మొట్టమొదటి సభ్యత్వం. దాని తర్వాతే మిగతావన్నీ కూడా. కాబట్టి సంఘ సభ్యత్వం అంటే డబ్బుల కోసం కాదు. సంఘ సభ్యత్వం అనేటువంటిది ఒక పాపి మారు మనస్సు పొంది దేవుని సంఘములో కాలు పెట్టడం అనేటువంటిది, అది మొట్టమొదటి సంఘ సభ్యత్వం. ఇంకా అది లేకపోతే ఇది కూడా ఆ సంఘాల మాదిరే ఉంటుంది. అవునా? డబ్బుల కోసం అయితే ఇది కూడా ఆ సంఘమే. కనుక గుర్తుంచుకోండి, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు దేవుని సంఘములోని సభ్యులు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు దేవుని సంఘములోని, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఏమండి, మనల్ని మనం శుద్ధి చేసుకోలేమా? యేసుక్రీస్తే కావాలన్నా? మనల్ని మనం బాగు చేసుకోవడానికి యేసుక్రీస్తే కావాలన్నా? ఎంతమంది లేరు ప్రపంచంలో. అంటే ఇట్లా చెప్పుకోవాలి, మనకు వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవడానికి మనకు డాక్టరే కావాలన్నా?
అని అనుకుంటే ఎట్లా? మనకు వచ్చిన జబ్బును ఆపరేషన్ చేయడానికి డాక్టరే కావాలన్నా, మా ఇంట్లో కూడా కత్తులు ఉన్నాయి అనుకుంటే ఎట్లా? అంతే కదా. కాబట్టి మనం రోగులమని తెలిసిన తర్వాత మనకి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. వైద్యుడు కావాలి. మన అబ్బాయికి చదువు నేర్పించాలంటే ఎవరు కావాలి? ఉపాధ్యాయుడు కావాలి. ఉపాధ్యాయుడు లేకపోయినా చదువు నేర్చుకోగలమా? సాధ్యం కాదు. గురువు లేకుండా హార్మోనియం నేర్చుకోవచ్చు, తబలా నేర్చుకోవచ్చు. అవునా? గురువు లేకుండా హార్మోనియం నేర్చుకోవచ్చు, తబలా నేర్చుకోవచ్చు. కానీ పెద్దలు దానికి ఏమని పెట్టినారంటే గురువు లేని విద్య, తెలీదా? గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంటే నేర్చుకోగలడేమో కానీ నేర్పించలేడు. ఎందుకు? క్రమంగా నేర్చుకోలేదు కదా. క్రమంగా నేర్చుకోలేదు కదా, కాబట్టి నేర్పించలేడు. ప్రియులారా, మనం ఒక అవసరతలో ఉన్నాం. ఆ అవసరతను తీర్చగలిగింది కేవలం ఒకే ఒక్కరు. పాపం దాని నుంచి విడిపించబడట అనే అవసరతలో ఉన్నాం. దీన్ని తీర్చగలిగింది కేవలం యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభు ఏమండి, ఆయన కూడా ఒకరైతే, అర్థమైందా? మనల్ని బాగు చేసే వాళ్ళలో, మనల్ని పరిశుద్ధపరిచే వాళ్ళలో ఆయన కూడా ఒకడైతే, అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు, మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అనే కాదు. ఇంకెందుకు అవసరం లేదు. ఆయనే ప్రజలను వారి పాపముల నుండి, క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఇంకా రావు ఆ వచనాలు. ప్రజలను వారి పాపముల నుండి ఆయన కూడా రక్షించిన, ఆయనే రక్షించిన. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు, కాబట్టి ఆయనకు ఒక్కడికే చూడండి ప్రపంచంలో యేసు అని పేరు ఉండేది. ఆయన ఒక్కడికి మాత్రమే ప్రపంచంలో యేసు అని పేరు ఉంది. కొంతమంది మనోళ్ళు కూడా పెట్టుకుంటారు, పిల్లలకి యేసు అని పెడతారు, కానీ వాడు ఆయన పేరును పాడు చేస్తాడు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అంటాం. రక్షకుడు అని పోన్లే, అది గ్రీకు పేరు, యేసు అని పేరు లేకపోతే రక్షకుడు అనే పేరు అని ఉంది ఎవరికన్నా? ఎవరికి లేదు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడు. సరే, ఆయన ఏమన్నాడు ఆ తర్వాత? నేను కూడా మార్గం అని అనలేదు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గం అని అన్నాడు. నేను కూడా ఒక మార్గం అని అంటే మనకి ఈ బాధలను తప్పేవి, ఈ ద్వేషం తప్పేవి, ఈ దోషములు తప్పేవి. ఆయన ఏమన్నాడంటే నేనే మార్గం. అంటే అర్థం ఏంటి? నేను తప్ప ఇంకొక మార్గం జనానికి ఇంటానికి బాగోదు. ఇది మరి ఏం చెయ్యాలి? ఆయన కూడా మార్గం అని చెబుదామంటే ఆయన ఒప్పుకోడుగా. కలిసిపోదామంటే ఆయన ఒప్పుకోడు. ఆయన అంటాడు మీరే కలిసిపోంటారు, నేను కలిసిపోను అంటాడు. ఆయనే మార్గం. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారా. కాబట్టి ఈ భూమి మీద ఒక మనిషి తన పాపం నుండి మరలుకొని బాగుపడగలిగిన ఏకైక మార్గం యేసే. ఉన్నది చెప్పాల్సిందే కదా. ఏకైక మార్గం యేసే. వినడానికి కఠోరంగా ఉన్న సత్యం ఎప్పుడు ఎట్లా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే భూమి మీద సత్యం పత్యం ఈ రెండు ఎవరికి ఇష్టం ఉండదు. అవునా? సత్యము మరియు పత్యం ఈ రెండు ఎవరికి ఇష్టం ఉండవు. కానీ పత్యం చేసినోడి ఆరోగ్యం బాగుంటుంది, సత్యం నమ్మినోడి ఆత్మ బాగుంటుంది. జనానికి ఇష్టం ఉండదు, మసాలాలు ఇష్టము. మొదటి నుంచి మసాలాకు అలవాటు పడినోడు పత్యం ఉండమంటే ఏముంటాడు? ఏం తీర్మానం చేసుకుంటాడంటే తినిన చచ్చిపోదాం కానీ పత్యం ఉండి మాత్రం బతకను అని తీర్మానం చేసుకుంటాడు. చాలా మంది పరిస్థితి అట్లాగే ఉంది. పత్యం ఉండమంటే పసిరికలు వచ్చినాయి,
ఏమంటారు? పసిరికలేనా? కామెర్లు అంటారు. పసిగర్లు. పసిరికలు వచ్చినోడు చికెన్ తినకూడదంటే ఎంతకాలం చికెన్ తినకుండా ఉండేది? పెట్టు, తినే చచ్చిపోతానంటే. అవునా? కాబట్టి సత్యం అనేటువంటిది మనుషులకు ఇష్టం లేకపోయినా సత్యం మాత్రం సత్యంగానే ఉంటుంది. సత్యం సత్యంగానే ఉంటుంది. పాలను కల్తీ చేయొచ్చు, అర్థమైందా? పాలను కల్తీ చేయొచ్చు, కానీ కల్తీ పాలు మాత్రం రావు. అర్థమైందా? బర్రెను మనం దాని పాలు వెతికితే కల్తీ పాలు రావు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు దాన్ని కల్తీ చేయొచ్చు. పాలల్లో కల్తీ ఉండదు, దాన్ని కల్తీ చేయొచ్చు. అట్లా సత్యం కూడా అనేక దారులలో ఉందండి. నిగలిస్తేనే సత్యం అంటే ఒట్టిదన్నమాట. అనేక దారిలో సత్యం ఉంటే నేను కూడా సత్యం అని ప్రభువు చెప్పేటోడు. నేనే సత్యం అని ఎందుకన్నాడు ఆయన? కాబట్టి యేసుక్రీస్తునందు మాత్రమే పరిశుద్ధ పరచబడుట. దారి ఆయన ఒక్కడే అండి, ఇంకా లేదు, దారి లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు, పాప క్షమాపణ పొందినవారు, మారు మనస్సు పొందినవారు, జీవితాన్ని దేవునికి అప్పగించిన వారు, తమ జీవితం విషయమై పాపం విషయమై పశ్చాత్తాపడినటువంటి వారు, నా జీవితంలో తప్పు చేశానని ప్రభు దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొంది జీవితాన్ని సరిచేసుకొని జీవించేటువంటి వారు, పరిశుద్ధ పరచబడిన వారు. తర్వాత ఏంటట? పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధ పరచబట్టం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పటిదాకా? శనివారం దాకా, సోమవారం నుంచి శనివారం దాకా, జీవితకాలం అంతా. జీవితకాలం అంతా భార్య అంటే అమ్మాయితో ప్రమాణం చేస్తారు పెళ్లి సందర్భాలు. నేను నీకే విధేయురాలై నీకు లోబడి ఉంటున్నాను. ఎప్పటిదాకా? 2-3 ఏళ్ళ కాదు, నా జీవితకాలం అంతా నేను బ్రతుకు దినములన్నీ నీకు లోబడి ఉంటున్నాయి, నా జీవితకాలం అంతా నేను ప్రేమిస్తానని భర్తతో ప్రమాణం చేపిస్తారు. అర్థమవుతుంది కదా? భక్తి జీవితం అంటే జీవించేంత వరకు ఉండేది భక్తి జీవితం. భక్తి జీవితం అంటే ఎప్పటిదాకా ఉండేది? జీవించేంత వరకు ఉండేది భక్తి జీవితం. ప్రాణం విడిచిపెట్టేంత వరకు ఉండేది భక్తి జీవితం. అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రాణం బాగోలేనప్పుడు, డాక్టర్లు చచ్చిపోతామని చెప్పినప్పుడు అప్పుడు పొంగేది కాదు భక్తి. భక్తి అప్పుడు పొంగేది కాదు. మీరు చూడండి, కొన్ని ఏర్లు పొంగుతాయి. ఎప్పుడు? తుఫాన్ బాగున్నప్పుడు పొంగుతాయి, ఇంక తర్వాత అవి ఎండిపోతాయి. మనకి ఎప్పుడన్నా అప్పుడప్పుడు పొంగుతుంది భక్తి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతాం? మళ్ళీ చల్లారిపోవడం. అది కాదు. పరిశుద్ధులుగా ఉండుటకు ఇంక ఉండాలి. పరిశుద్ధ పరచబడిన వారు ఎట్లుండాలట? పరిశుద్ధులుగా ఉండాల్సిందే. అంతే. ఇది హైవే రోడ్డు కాదు. ఇది అటు పోవచ్చు, ఇటు రావచ్చు. ఇది 2 వే కాదు, లేకపోతే 2 లేన్ కాదు. ఇది 1 వేనే. అవునా? ఇది ఇరుకు మార్గం అని అన్నాడు యేసు ప్రభు. దీనికి ఏమని పేరు పెట్టాడు ఆయన? ఇరుకు మార్గం. అసలు ఎవరైనా ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. అంటే ఈ రోడ్డు సింగిల్ రోడ్డు, ఈ రోడ్డు ఇరుకు రోడ్డు, ఈ రోడ్డు 1 వే రోడ్డు, అటు వెళ్దాం బాగుంటుంది, స్పీడ్గా వెళ్ళొచ్చు అని అనుకుంటారు. ఇది మాత్రం చాలా ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం అని ప్రభువే చెప్పారు. ఇది ఇరుకు ద్వారం అని ఆయన అన్నాడు. వినండి, అనేక మంది ఇందులో ప్రవేశింపజూతురు. వాళ్ళకై వాళ్ళు ట్రై చేస్తారంట, అనుకుంటారు ఎప్పుడోసారి ఈ దారి బాగలేదు, తాగుడు మానుకోవాలా, అదే డిసెంబర్ 31 దానికోసమే కదా ఉండేది, జనవరి 1 దానికోసమే కదా ఉండేది. దేనికోసం? ఈ రోజు నుంచి నేను బైబిల్ బాగా చదువుతా, ఈ రోజు నుంచి నేను తాగడం మానుకుంటా, ఈ రోజు నుంచి నేను చర్చికి వస్తా అని మనం వాగ్దానం ప్రమాణం చేసుకోవడానికి కదా ఆ 2 రోజులు ఉండేది. 2 రోజులు బాగుంటుంది, 3 రోజు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పాతది. ఎందుకు పాతది? సంవత్సరం కొత్తది, కానీ సరుకు మాత్రం పాతదే కదా.
సంవత్సరం కొత్తది కానీ సరుకు మాత్రం పాతది. సంవత్సరం కొత్తది, మనం మాత్రం పాతలమే. మనం ఈ పాత సరుకు కొత్త సంవత్సరంలో ప్రవేశించి 2 రోజులు కాకముందే కొత్తదాన్ని ఏం చేస్తుంది? పాతదిగా చేసి పడేస్తుంది. మనం దాంట్లో ప్రవేశించిన మొదటి రోజు బాగుంటుంది, కానీ అది కూడా ఇంక 2 రోజుల నుంచి అదేమైంది? అది పాతది అయిపోతుంది. అంతే కదా. చాలా విచారకరమైన సంగతి. ఎప్పటిదాకా పరిశుద్ధంగా ఉండాలంటే జీవితకాలం అంతా, జీవించిన కాలం అంతా, బ్రతుకు దినములన్నీ పరిశుద్ధులుగా, మనం బ్రతుకు దినములన్నీ కూడా పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది అవసరం. అదే దేవుని వాక్యం మనం చెబుతున్న సత్యం. ఇప్పుడు వచ్చిన సమస్య ఇది ఏంటి? బాప్తిసం తీసుకోవడం అంత సులభం కాదు. బతకడం అనేటువంటిది బాప్తిసం తీసుకున్నంత సులభం కానే కాదు. చాలా మంది అంటారు కదా, బాప్తిసం తీసుకుంటే బాధలన్నీ పోతాయని. అసలు బాధలన్నీ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి? అప్పటి నుంచే. అవునా? బాధలకు స్టార్టింగ్ ఎప్పుడంటే బాప్తిసం నుంచి. నీ జీవితాన్ని కట్టేసుకొని బతకడం అనేది ఎప్పటి నుంచి? అప్పటి నుంచే. బాప్తిస్మం తీసుకుంటే బాధలు పోవు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బాధలను, అసలు పుట్టడానికి అభ్యంతరం. ఆయన పుట్టిన తర్వాత పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టిలోనా? పశువుల తొట్ల పడుకోబెట్టబడ్డా? ఆయన తీసుకెళ్లి పశువుల తొట్ల పడుకోబెట్టాడా? మరియతో దేవుని దూతని చెప్పినాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. అంటే అంత సర్వోన్నతుని కుమారుడు అని మరియతో చెప్పాడు. యోసేపుతో ఏమన్నాడు అంటే, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ప్రజలను పాపాల నుంచి రక్షించేవాడు, సర్వోన్నతుని కుమారుడు, ఆయన రాజ్యం అంతమైందై ఉండును. అటువంటి వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు? అటువంటి వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టులోనా? అసలు ఇక్కడ ఎవరన్నా పశువుల తొట్టు పడుకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఆయన అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పశువుల తొట్టు పడుకున్నాడు. ఇక ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు నేనెంత తగ్గించుకున్నానో చూడండి, నాకంటే తగ్గించుకోవడానికి మీకు అవకాశం లేకుండా చేశాను. నాకంటే ఇంకా తక్కువగా తగ్గించుకోవడానికి అవకాశం లేకుండా చేశాను. ఇక ఆయనను బట్టి మనం కొంచెం తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు పాటకు సమయం ఇవ్వలేదని గొడవ పడతారు, పాట పాడించలేదని గొడవ పడతారు. కొన్నిసార్లు నన్ను స్టేజ్ మీద గెలిచలేదని గొడవ పడతారు, నాకు ప్రార్థనకు అవకాశం లేదని గొడవ పడతారు. ఎన్నెన్ని సమస్యలు. అవునా? ఎందుకు? నేనంతే మీరు నన్ను గుర్తించలేకపోతున్నారేంటి? నేనంటే మీకు లెక్కలేదేంటి? అసలు అంత తోడే పశువుల తొట్లో పడుకోబెడితే నువ్వేంది నేనేంది? నువ్వెంత తోడివి, నేనెంత తోడిని? అంతటి వాణ్ణి తీసుకుని వెళ్ళి పశువుల పాపలో పడుకోబెడితే, అంత తోడొచ్చి పశువుల పాపలో పడుకుంటే నువ్వెంత నేనంత. కాబట్టి కుర్చీల కోసం, మైకుల కోసం కొట్లాడుకోకండి. వాటి వలన ఒరిగేది ఏమీ లేదు, అహం జల్లారడం తప్ప. ఆయన సర్వోన్నతుడైనటువంటి వాడు. ఆయన మన పాపములను తీసివేయవాడు. ఆయన మనలను పరిశుద్ధపరచువాడు. ఇక జీవితకాలం అంతా ఎట్లుండాలంటే పరిశుద్ధపరచబడినట్లుగా జీవించాలి. పరిశుద్ధపరచబడినట్లుగా జీవించాలి. వచ్చిన సమస్య ఏంటంటే, పరిశుద్ధపరచబడినట్లుగా బాప్తిసం పొందుతున్నాం, బాగుంది, కానీ పరిశుద్ధపరచబడిన జీవితాన్ని మాత్రం జీవించలేకపోతున్నాం. వచ్చింది అదే ఇబ్బంది. ఇంతకుముందు సీరియల్ చూసేటోళ్ళు, ఇంతకుముందు సీరియల్స్ చూసేవాళ్ళు బాగా, ఇప్పుడే తగ్గిపోయినాయి కొంచెం. ఎందుకంటే దాన్ని చూడాలంటే దాని దగ్గరికే వెళ్ళాల్సి వచ్చేది.
పాపం శాస్త్రవేత్తలు మన ఇబ్బందిని కనిపెట్టి వాళ్ళు ఏకంగా టీవీ మన జోబులోనే మన చేతిలోనే ఉండేటట్టుగా మనకు సహాయం చేశారు. కాబట్టి ఇంకా సీరియల్స్ ఏం పడింది, ఏకంగా సినిమాలు చూడవచ్చు, ఇంకేమైనా చూసే సౌకర్యం కలిగాం. వినండి, ఒక మనిషి పరిశుద్ధుడిగా ఉండలేకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మనస్సు. మొదటి కారణం అంటే, కానీ అది ఎవరికి కనిపించదు. మనస్సు ఎవరికి కనిపించదు. మనస్సు దేని ద్వారా కనిపిస్తుంది? మన మాట ద్వారా, మన చూపుల ద్వారా, మన క్రియల ద్వారా. మన చూపుల ద్వారా మనస్సు కనపడుతుంది, మన మాటల ద్వారా మన మనస్సు కనపడుతుంది, అట్లాగే మన క్రియల ద్వారా కనపడుతుంది. అయితే నేను నువ్వు పరిచయం అయ్యి 2 రోజులు 3 రోజులు అయితే కనబడదు. అది అర్థమైంది. ఒకటి సంగతి తెలుసుకోవాలంటే ఇంటనన్న ఉండి చూడాలా, వెంటనన్న ఉండి చూడాలా. ఒకరి సంగతి, అసలు సంగతి తెలుసుకోవాలంటే ఇంటనన్న ఉండి చూడాలి, వెంటనన్న ఉండి చూడాలి. ఒక్కరోజు వచ్చిపోయే వాళ్ళకు మనం చాలా మంచోళ్ళుగా కనిపిస్తాం, పరిశుద్ధులుగా కనిపిస్తాం, చాలా గొప్పలుగా కనిపిస్తాం. మన సంగతి తెలుసుకోవాలంటే మన ఇంట్లో వాళ్ళని అడగాలి, అవునా? అప్పుడు తెలుస్తుంది మన సంగతి. పరిశుద్ధులుగా ఉండలేకపోతున్న కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అపవాది పరిశుద్ధతలో ఉండి తప్పించడానికి చేసిన పని ఏమిటంటే మన మనస్సును చెడగొట్టాడు. అపవాది మొట్టమొదటి చేసిన పని ఏంటంటే మన మనస్సును చెడగొట్టాడు. ఏం చెడగొట్టాడంటే, ఇది నిజమా అని అన్నాడు. ఏంటి నిజం? ఈ వృక్ష ఫలాలు దేనిని తినవద్దని దేవుడు చెప్పాడంటే, అవునండి చెప్పాడు. నాకు చాలా నచ్చిన మాట ఒకటి ఉంది. అదేంటంటే, ఆ మాట దేవుడు హవ్వతో చెప్పాడు, ఆదాముతో చెప్పాడు తినవద్దని. ఆయన ఆదాముతోనే చెప్పాడు, ఆదికాండం 2:17. కానీ భర్తతో చెప్పినటువంటి విషయం ఎవరికి తెలిసింది? భార్యకు తెలిసింది. అంటే భక్తి జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పాలిభాగస్తారు. సంసారం మాత్రమే కాదు, భక్తి కూడా ఇద్దరు పాలిభాగస్తారు. కాబట్టి దేవుని వాక్యం ఇద్దరికి సంబంధించింది. ఒకరికి చెప్తే నీకే చెప్పాడు నాకు కాదని అంటానికి లేదు, ఇద్దరికి సంబంధించింది. కానీ అది చాలా బాగా చెప్పింది. ఏం చెప్పిందంటే, దేవుడు చెప్పాడండి వాటిని తినకూడదని. దాని తర్వాత మాట, వాటిని తినకూడదని 3వ వచనంలో 2:3 ఆదికాండం 3వ అధ్యాయం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వినండి, వాటిని తినకూడదు, చేది బాగుంది, వాటిని ముట్టకూడదని. వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. చాలా బాగా చెప్పాడు దేవుడు. అంటే మనం తినకూడని వాటిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ముట్టకూడని దాన్ని ఇంకేం చేయకూడదు? అసలు చూడను కూడా చూడకూడదు. ఇది కదా సూత్రం. అన్నిటికీ వర్తించే సూత్రం ఇదే. అదేదైనా కానీ, పాపం ఏదైనా కానీ దానికి వర్తించే సూత్రం ఇదే. ఏంటది? దేవుడు వద్దన్న దాన్ని తినకూడదు, తినకూడని దాన్ని ముట్టకూడదు, ముట్టకూడని దాన్ని చూస్తే ముట్టుకోవాలనిపిస్తుంది, ముట్టుకుంటే ఇది అన్నిటికీ వర్తించేటువంటి సూత్రం ఇది. కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు వద్దని. అపవాది ఏం చేశాడంటే మొట్టమొదట మనసుని చెడగొట్టాడు. చావు, మీరు వాటిని తినమని నిశ్చయముగా చత్తురు అని దేవుడు చెప్తే అపవాది ఏమన్నాడు? మీరు చావనే చావు, మీరు చావనే, మీరు వినాలి, మీరు చావనే చావు. అసలు మనకు ఇట్లాంటి స్పీకర్లు ఉంటే ఎంత బాగుండేది, ఇట్లాంటి సేవకులు ఉంటే. దేవుడు ఎప్పుడు సస్తావు. కానీ ఇక్కడ కొత్త స్పీకర్ ఏం చెప్తున్నాడు? మీరు చావనే. అపవాది చేసే పని ఏమిటంటే మొట్టమొదట మన మనస్సును చెడగొడితే మన చూపులు చెడిపోతాయి, మన చూపులు చెడిపోతే మన ఆలోచన చెడిపోతాయి, మన ఆలోచన చెడిపోతే మన క్రియలు కూడా అంతే. ప్రపంచమంతా దీని మీద నడుస్తుంది.
చెడిపోయిన మనసు నుండి చెడిపోయిన చూపు పుడుతుంది. చెడిపోయిన చూపు నుంచి చెడిపోయిన ఆలోచనలు పుడతాయి. చెడిపోయిన ఆలోచన నుండి చెడిపోయిన క్రియలు పుడతాయి. అదే ప్రభు చెప్పిన మాట మత్తయి 5:28 కూడా సేమ్ ఆ మాటని చెప్పాడు ఆయన. మనము పరిశుద్ధులుగా బతకలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన కళ్ళే కారణం, మన చూపే కారణం, మన చూపే కారణం. అందుకు అపవాది మొట్టమొదట మనస్సును పాడు చేసిన తర్వాత కంటి మీద కొట్టాడు దెబ్బ. అపవాది మొదట మనస్సును పాడు చేసి కనిపించని మనస్సును పాడు చేసి కనిపించే కంటి మీద కొట్టినాడు దెబ్బ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే కదా జరిగేది. అసలు ఒకసారి ఊహించండి, కళ్ళు లేకపోయినా బతికేటాయి. కళ్ళు లేకపోయినా కానీ మనకు బతికే సౌకర్యం ఉండింటే, మనకందరికీ కళ్ళు లేకపోయినా బ్రతికే సౌకర్యం కనుక ఉండింటే ఎంత బాగుండేదో ప్రపంచం అంతా. ప్రపంచం అంతా ఎంత బాగుండేది. వచ్చిన తంట దేనికోసం? కళ్ళున్నదికే కాదు. ఆ కళ్ళు తనను తాను సంతృప్తి పరచుకోవు. ఎవరైనా తనను చూసి మెచ్చుకోవాలని సంతృప్తి పడతాయి. అది అర్థమైందా? నీ బట్ట నీ కోసం కడుతున్నావా, జనం కోసం కడుతున్నావా? న్యాయం ఇది. జనం కోసమే. నువ్వునే బంగారం నీ కోసమా, జనం కోసమా? ఖచ్చితంగా జనం కోసమే. 4,000 పెట్టి 5,000 పెట్టి కొన్ని చీర ఎప్పుడన్నా ఇంట్లో కట్టుకుంటారా? ఇంట్లో ఒకటే కింది మీదకి ఉండేది, ఒకటే గ్యాస్ దినం అంతా. 2 రోజులైనా 3 రోజులైనా అదే. అసలు ఫంక్షన్స్ పోతే నా భార్య నేను అన్నట్టుగా తయారవుతారు. ఇంట్లో ఎందుకు తయారు గారు? అంతే. ఈ కంటి మీద దెబ్బ కొట్టాడు అవ్వాలి. జనం నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. ఎక్కడ కొన్నావు ఇదంటే ఎంత ఆనందమో. అవునా? ఇదే కదా మనం చెడగొట్టేది, ఇదే మనల్ని పాడు చేసేది. ఇది ఏంటంటే నేను బాగా కనిపించాలి, నాకు కూడా బాగా కనిపించాలి. బాగా కనిపించితే కన్ను అంతటితోనే సంతృప్తి చెందదు. అది ఇంకొక స్టెప్ ఎక్కుద్ది. మనం పరిశుద్ధులుగా ఉండలేకపోవడానికి చెడిన మనసు కారణం, చెడిన చూపు కారణం, చెడిన ఆలోచనలు కారణం, అట్లాగే చెడిన క్రియలు కారణం. అవి సంఘంలో కనిపిస్తున్నాయి, సంఘస్థుల్లో కనిపిస్తున్నాయి. బయటి జనంలో కనిపించితే అది వేరు సంగతి. కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి? సంఘంలో కనిపిస్తున్నాయి. సంఘాన్ని గురించి అది జీవము గల దేవుని సంఘం, అది పరిశుద్ధమైన సంఘం అని దేవుని వాక్యం చెబుతుంటే, అతి పరిశుద్ధమైన దాంట్లో మనం ప్రవేశించి దాన్ని పాడు. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ ఒకటి చాలు. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ ఒకటి చాలు. చచ్చిన ఈగ ఒకటి చాలు. గ్లాసు పాలలో ఒక ఈగ పెడితే చాలు, 100 పడాల్సిన పని ఒకటి చాలు. సంఘాన్ని పాడు చేయడానికి ఒకటి చాలు, 100 మంది అక్కర్లేదు. జీవితాన్ని పాడు చేయడానికి ఒక్క అలవాటు చాలు. సంఘం అంటే ఆదివారం నాడు వచ్చేది, ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొండేది, వెళ్ళిపోయేది, మన ఇష్టానుసారంగా బతికేది. కానీ దానికి ఇది అవసరం లేదు. ఇదేమిటంటే పరిశుద్ధమైన దేవుని సంఘం, పరిశుద్ధపరచబడిన వారి సంఘం, పరిశుద్ధులుగా జీవించే సంఘం. ఇంతకు పరలోకం పరిశుద్ధమైనదా? జవాబు చెప్పాలి. పరిశుద్ధమైందేనా పరలోకం? పరిశుద్ధమైంది. యేసు ప్రభు పరిశుద్ధమైన వాడా? పరిశుద్ధమైన వాడు. మరి ఆయన రాజ్యం ఉండాలంటే పరిశుద్ధులు ఉంటారా, పవిత్రులు ఉంటారా? ఇది విచిత్రం. అపవిత్రులు ఎట్లుంటారు? ఉండరు కదా, పరిశుద్ధులే ఉంటారు.
మనం ఎట్టోళ్ళం అంటే బతికినంత కాలం మనకి ఇష్టానుసారంగా బతికి చచ్చినాక ఏడ ఉండాలనుకుంటాం? బతికినంత కాలం మాత్రం మనకి ఇష్టానుసారంగా బతుకుతాం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటాం? అది ఎట్లయితుంది? పరీక్షలు ఫెయిల్ అయినోడికి ఉద్యోగం ఇస్తారా? మరి ఇష్టానుసారంగా బతికినోడు, కుమారుడా నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టుగా బతికినావు, సుఖాన్ని అనుభవించినావు. ఇప్పుడు ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నావు. నీకు ఇష్టమైన జీవితం దానికి ఇష్టమైన స్థలానికి తీసుకొని పోతుంది. ఏంటది? ఆ తాడు. కష్టమైనా సరే దేవుడి కోసం బతికితే మరణించిన తర్వాత ఎక్కడుంటాం? దేవుడి కాడ ఉంటాం. ఏం చేయాలి మరి? ఇట్లా అనుకోవాలి, మా కర్మని. ఎవరు? సేవకు మా కర్మ అనుకోవాలి. ఏమనుకోవాలంటే తాగి చచ్చిపోయిన కూడా మేమే సమాధి చేయాలి, జ్ఞాపకార్థ కూడిగా పెట్టాలి. అప్పుడు మంచి ఫ్లెక్సీ పెట్టాలి, దాని మీద మంచి పోరాడితే నేను రాయాలి. నా పరుగు కడముట్టించింది, పోయిన తొందరగా. అదే కదా రాయాల్సింది. తాగి చచ్చిపోయినా కానీ మేమేం పని. జ్ఞాపకార్థ కూడిగా మళ్ళీ ఆయనను గురించి గొప్పగా చెప్పాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు రాదు. విచిత్రమైన పాడై చెడిపోయిన బతికినోనికి సహా అన్ని క్రియలు మేమే చేయాలి. అక్కడ దాకా అయితే పర్వాలేదు, కానీ నేను విన్నాను నా చెవులతో, అట్లా తాగి చచ్చిపోయినోడిని, తిరిగి చచ్చిపోయినోడిని, పాడు బతికి చచ్చిపోయినోడిని పాతి పెట్టేటప్పుడు మాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ బిడ్డ ఆత్మను నీ చేతికి ఈ బిడ్డ ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏం నీ జోగులంది ఆ బిడ్డ ఆత్మ ఆయనకు అప్పగించడానికి? నీ బ్యాగులు ఉంది. ఇప్పటికే పాస్టర్లను తట్టుకోలేకపోతున్నాం మనం. పాడడానికి వచ్చిన వాళ్ళం, ప్రసంగించడానికి వచ్చిన వాళ్ళం మొత్తం రేటు చెప్తున్నారు ముందుగానే అన్నీ. ఇక చచ్చిపోయిన ఆత్మలను కూడా దేవునికి అప్పగించేటట్లయితే ఇంకా ఆత్మకి ఇంత అని ఎంత పెట్టేటోళ్ళు ఏమో. అబ్బా, అయినా ఆయన చనిపోయిన ఆత్మను దేవునికి, ఈ బిడ్డ ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నామని అంటున్నాడు కదా. ఆయన నిన్న చచ్చిపోతే ఈరోజు బాధ పెడుతున్నారు. నువ్వు ఇప్పుడు అప్పగిస్తే నిన్నటి నుంచి ఆయన ఎక్కడ ఉండాలా, ఏమి సంగతి, ఏమి తినాలా? అర్థమైందా? నిన్నటి నుంచి ఏ ఇంట్లో కూర్చోవాలా, ఎక్కడ ఉండాలా, ఏ చెట్టు మీద ఉండాలా? మన ఆత్మను ఎవరైనా అప్పగిస్తారా, లేకపోతే మనమే అప్పగించుకుంటామా? యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను నేనే అప్పగించు. 1 పేతురు 4:19 నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలెను. స్టెఫెను, ప్రభువా నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో. సంసారం మాత్రం ఇద్దరిది, భార్యది భర్తది. భక్తి మాత్రం ఒక్కళ్ళదే. నీది నీదే, నీ భార్యది నీ భార్యది. నీది నీదే, నీ భర్తది నీ భర్తదే. ఎవరి ఆత్మకు వారే జవాబుదారు. సంసారానికి మీరిద్దరు బాధ్యులు, భక్తికి మాత్రం ప్రభువా నా భార్య మంచి భక్తురాలు కదా, కొంచెం ఆ భక్తులు నాకు కొంచెం ఆమె అకౌంట్లో కొంచెం తీసి నా అకౌంట్లో ఏరాదు అని అంటే కుదరదు. ఎవరి భక్తి వాళ్ళది.
అదే ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి పనులన్నీ చేయడానికి ఉన్నాం మేము. విచారకరమైన సంగతి. ఎప్పుడు ప్రార్థనకు రాకపోయినా, ఎప్పుడు టీవీ ముందు కూర్చున్నా, ఆమె చచ్చిపోయిన తర్వాత ఈమె అందరికంటే ముందు వచ్చేది దేవుడి సన్నిధికి అని చెప్పాలి. ఈమె దేవుని దాసుని ఎంతో బాగా చూసుకునేది, పరిచర్య చేసేది అని చెప్పాలి. అంతే కదా. జ్ఞాపకార్థ కూడికలో చెప్పేవన్నీ అబద్ధాలే. అబద్ధాలను ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక వేదిక జ్ఞాపకార్థ కూడిక. అదే అన్నమాట. విచారకరమైన. మేము ఇక్కడ ఎన్ని కథలను ఓడొచ్చు, కానీ ఆయన మాత్రం గొప్పవాడు. పరలోకం పరిశుద్ధంగా జీవించిన వాళ్ళది కానీ ఇష్టానుసారంగా బతికిన వాళ్ళది మాత్రం కాదు. బతుకు, నీ ఇష్టానుసారంగా బతికే స్వేచ్ఛ నీకు ఉంది, 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 ఇప్పటికీ ఉంది. అయితే గుర్తుంచుకోవాలి, వివాహమైన తర్వాత ఒక భార్య లేక భర్త నా ఇష్టం అని అన్నాడు అనుకోండి, ఆ సంసారం ఏమైంది? అంతే. వివాహమైన తర్వాత భార్య భర్త మాట వినకుండా నేను మా అన్న మాట వింటా, నేను మా నాన్న మాట వింటా అంటే ఏమవుతుంది? భర్త అంటాడు పో, అక్కడికే పో అంటాడు. అవునా? వివాహమైన తర్వాత భర్త నేను నిన్ను ప్రేమించలేను అని అంటే ఏం జరుగుతుంది? అంతే, పతనం. ప్రభువును విశ్వసించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువా నేను నీకు లోబడతాను అని అనకపోతే నీ ఇష్టంగా జీవించే అవకాశం నీకు ఉంటుంది. కానీ పరలోకం మీద ఆశ వదిలిపెట్టుకో. నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతుంటే పరలోకం మీద ఆశ వదిలిపెట్టుకో. సంసారం చేయాలంటే భర్తకు లోబడాలి, అత్తమామలకు లోబడాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. సంసారం వద్దనుకుంటే నీ ఇష్టం, నీ ఇష్టం. ఇంకా ఎట్లా చెప్పాలి? సంసారమే కనుక చేస్తే నువ్వు ఒక్కదాని మనిషి అవుతావు, ఒక్కడి మనిషి అవుతావు. సంసారం వద్దనుకుంటే అందరి మనిషి అవుతావు. భక్తి జీవితంలో నీ జీవితాన్ని ఆయనకు మాత్రమే ఇస్తే ఆయనకు చెందిన వాడు అవుతావు, ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. వద్దనుకుంటే అయిపోయి నీ జీవితం అయిపోయింది. పరిశుద్ధులుగా చేపట్టం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా జీవించడం. మనకు వచ్చిన లోపం ఇదే, పరిశుద్ధులుగా జీవించడం అనేటువంటిది లోపం. ఇంత భక్తిపరులుగా ఉన్నట్టు మన ఇళ్ళ కాడ ఉంటే ఎంత బాగుంటుంది. ఈ మీటింగ్లో మాత్రం చాలా భక్తిని కనపరుస్తుంది. ఎంత మౌనంగా ఉంటామో, హల్లెలూయా, ఆమేన్, మారణాత, రకరకాలు. ఇంట్లోకి పోయిన తర్వాత అందరిని వరుస పెట్టి తిట్టేదే. ఇక్కడుంటే ఏడ్చి ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయి అందరిని నేర్పిస్తారు. ఏం ఉపయోగం ఉంది? ఇక్కడికేనా భక్తి అంటే? భక్తి అంటే ఇక్కడికేనా? కాబట్టి గుర్తుంచుకుందాం, పరిశుద్ధులుగా జీవించడం అనేటువంటిది చాలా కష్టమైన దినాల్లో బతుకుతున్నాం. పరిశుద్ధ అంటే చాలా కష్టమైన దినాలు బతుకుతున్నాం. ఇంతకు ముందు చనిపోయిన ఉత్తమోత్తములు, అవునా? ఓ 30 ఏళ్ల కింద చనిపోయిన 20 ఏళ్ల కింద చనిపోయిన ఉత్తమోత్తములు ఈ పాపాన్ని, ఈ అపవిత్రతను వారు చూడకుండానే పోయారు. కానీ ఇప్పుడు జనమంతా రోజు మారిన తర్వాతనే నిద్రపోతున్నారు. ఈ రోజు 22, 23, 23వ తేదీ ఎవరు నిద్రపోవట్లా, 24 పడ్డాక నిద్రపోతున్నారు జనం. ఎప్పుడు లేస్తున్నారు?
24లో పడుకుంటున్నారు, 24లో 8 గంటలకు లేస్తున్నారు. అయిపోయింది. మనం సృష్టితో బ్రతకడం ఆగిపోయింది. సృష్టికి ఆపోజిట్గా బతుకుతున్నాము. అందుకే సృష్టి మనల్ని శపించింది. లేనిపోయిన రోగాలని దేనికోసం? పగలు పని చేయాలి, రాత్రి విశ్రమించాలి. ఇప్పుడు అట్ట కాదు. పగలంతా నిద్రపోతాం, రాత్రి సెల్ ఫోన్ చూసుకుంటాం. అడ్డం జరిగింది సృష్టికి మన జీవన విధానం. పరిశుద్ధులుగా జీవించడం కష్టమే, ప్రార్థన చేయడం కష్టమే, వాక్యం చదవడం కష్టమైంది, దేవునితో సహవాసం చేయడం కష్టమైంది. ఇంకెట్లండి మనం ఎట్లా జీవించగలం దేవునికి దగ్గరగా? కాబట్టి సంఘ సభ్యుడు ఎవరంటే పరిశుద్ధపరచబడిన వాడు సంఘ సభ్యుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాడు, పరిశుద్ధులుగా జీవించేవాడు సంఘ సభ్యుడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. సరే, దాటివేసి మరొక మాటను చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తర్వాతి మాట. వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి. ఎవరికంట? పరిశుద్ధులు. తర్వాత ఎవరంట? సంఘంలో ఉన్నోళ్ళు ప్రార్థించువారు. పరిశుద్ధులు తర్వాత ఎవరు? ప్రార్థించువారంట. ప్రార్థించువారు. సంఘానికి ఏం కావాలో అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. మరి సంఘానికి పరిశుద్ధులు కావాలి, అవునా? సంఘానికి ఎవరు కావాలి? నెక్స్ట్ ప్రార్థించే వాళ్ళు కావాలి. సంఘానికి పరిశుద్ధులు కావాలి. నెక్స్ట్ ఎవరు కావాలి? ప్రార్థించు వాళ్ళు కావాలి. ఇప్పుడు సంఘంలో పరిశుద్ధుల కొరత ఉంది. జనం కొరత లేదు. ఏం కొరత ఉంది? పరిశుద్ధుల కొరత. సంఘానికి పాడేవాళ్ళ కొరత లేదు. పాడేవాళ్ళ కొరత లేదు. ప్రసంగించే వాళ్ళ కొరత లేదు. పనిచేసే వాళ్ళ కొరత అంతకంటే లేదు. పరిచయం చేసే వాళ్ళ కొరత అంతకంటే లేదు. కానీ ఉన్న కొరత అంతా ఎవరి కొరత? ప్రార్థించే వాళ్ళ కొరత. సంఘాలలో ప్రార్థనా పరులు లేరు. ఒప్పుకోవాల్సిందే. సంఘములలో ప్రార్థనా పరులు ఏదో మనం 23వ తేదీ మీటింగ్ ఉందని, పలానా చోట నుండి సేవకులు వస్తున్నారని, అట్లాగే చాలామంది కలుస్తారని, ఆఖరణ విందు ఉండును అని ఉంది కాబట్టి వచ్చినాం. కానీ రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా అని అంటే మాచారములు రాలు, ఈ ఊరు రాలు. ఎవరికి ఇష్టం ఉంది ప్రార్థన అంటే? మీరు చూడండి, మీటింగ్లు పెట్టండి, వార్షికోత్సవాలు పెట్టండి, తిండి పెట్టండి, వద్దనగానే వస్తారు. అసలు కూడికకు కూడు కూడా లింక్ ఉందన్నమాట. కూడికకు కూడుకు లింక్ ఉంది. అసలు కూడు లేని కూడికి ఎవడు రాడు. ఇంకా ఉపవాసం ఉండాలంటే వస్తారా? ఈరోజంతా ప్రార్థన చేద్దామంటే వస్తారా? సంఘానికి ప్రార్థించే వాళ్ళ కొరత ఉంది. సంఘానికి ఎవరు కావాలంటే నిరంతరం ప్రార్థించే వాళ్ళు కావాలి. సంఘంలో 10 మంది ఉన్నా కానీ పరిశుద్ధులు కావాలి. ఆ పరిశుద్ధులు ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థనా గోపురాలని ఉంటాయి, తెలుసు కదా, ప్రేయర్ టవర్స్. దానిలో చాలామందికి జీతం ఇచ్చి ప్రార్థన చేస్తారన్నమాట. జీతం ఇచ్చి ప్రార్థన చేయించేది ఏం ప్రార్థన? గుర్తుంచుకోండి, ప్రార్థన అనేది నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం, సహవాసం, సాన్నిహిత్యం. ప్రార్థన అంటే నువ్వు దేవుడు కలిసిపోయేది. ఇప్పుడు మనకు అన్నీ ఇష్టమే. ఈడ ఇంకో గంట సేపు ఉన్నా కానీ ఇష్టమే. కానీ ప్రార్థన చేద్దామంటే మనకు ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు? మనకెందుకు ఇష్టం ఉండదు అంటే, ప్రార్థన చేసేవాడు బలవంతుడు అవుతాడు. ఏమండి?
ప్రార్థన చేసేవాడు ఏమవుతాడు? అది అపవాదికి ఇష్టం లేదు. పాడతావా? పాడు, నేను కూడా ఆ కాంపౌండ్ గోడ మీద ఉండి వింటానంటాడు. ప్రసంగం చేస్తావు, చెయ్యి, నేను కూడా వింటానంటాడు. నువ్వు ప్రార్థన చేస్తానంటే మాత్రం అసలు అప్పుడే నీకు నిద్ర వచ్చింది. నువ్వు ప్రార్థన చేయడానికి మోకాలు ఉంటే నీకు వచ్చేది ప్రార్థన కాదు, ఏంటి? ఆవలింపులు వస్తాయి. ప్రార్థన చేసిన, బైబిల్ చదివినా ఆవలింపులు వస్తున్నాయంటే నీకు దయ్యం పట్టిందని అర్థం. అర్థమైందా? నువ్వు సెల్ ఫోన్ చూస్తా ఉంటే నీకు అస్సలు ఏమి రావు. అది పక్కన పడేసి బైబిల్ పట్టుకో, ఖచ్చితంగా ఆవలిస్తావు. మోకాల్లోనూ ఖచ్చితంగా ఆవలిస్తావు. అట్లా ఆవలిస్తున్నావు అంటే ఖచ్చితంగా దయ్యం పట్టిందని అర్థం. ఇంకా అనుమానం ఏమీ లేదు. రెండవ ఆలోచన ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు దాకా సెల్ ఫోన్ చూస్తే ఏమి రానివి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ప్రార్థన చేయకూడదు అంతే, నువ్వు బైబిల్ చదవకూడదు. ఒకడు 3 గంటలప్పుడు ఫోన్ చేసినాడు నాకు, రాత్రి 3 గంటలప్పుడు ఫోన్ చేస్తే ఏమనుకుంటాం మనం? ఎవరు పోయినారో ఏమో అని అనుకుంటాం. ఫోన్ చేసి, సార్ నాకు నిద్ర రావడం లేదు సార్. నీకు నిద్ర రాకపోతే నిద్రపోయటం నన్ను ఎందుకు నిద్ర లేపావు నువ్వు? అంటే వాడు నిద్రపోడు కాబట్టి అందరిని లేపాలనుకుంటాడు. నేను చెప్పిన బైబిల్ అన్న చదువు, ప్రార్థన అన్నది, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి, నీకు ఖచ్చితంగా నిద్ర వచ్చింది. ప్రార్థించేవారు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే మీ అబ్బాయో అమ్మాయి ఏడుస్తారు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే ఎవరో ఒకరు మీ ఇంటికి వస్తారు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే నీకు ఫోన్ వచ్చింది. మనకు జనం ఉండాలి, మనకు సంస్కృతి ఉంది, మనకు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రసంగించేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన దేవుడి శక్తి మాత్రం లేదు. ఎందుకు లేదు? ప్రార్థనే శక్తి. ప్రార్థన నేర్పయ్యా. ఇంకా ప్రార్థించకుండా నేను ఎవరు ఉండొద్దన్నారు? ప్రార్థించకుండా నువ్వు ప్రార్థిస్తే కదా. ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, ఉండలేను. నువ్వు ఉండలేనయ్యా అని ఆయన చెప్పేంతగా ఉండలేకుండా ఉన్నావా? నువ్వు ఉంటే ఎందుకు చెప్తావు? ఒత్తిడి. ప్రియులారా, ఇక్కడ ఒప్పుకోవాల్సి వస్తే మనందరి జీవితాల్లో 99 మంది జీవితాలు, మొదటిది పరిశుద్ధత లేదు, రెండవది ప్రార్థన లేదు. నేను చెప్పిన మాట అంగీకరించకపోతే అది వేరు సంగతి. కానీ గుండె మీద చెయ్యేసుకొని చెప్తే మాత్రం అందరి జీవితాలు అంతే కదా. ఇప్పుడు నాకు ఉప్పుగా కనిపించింది, మీకేమైనా తీయగా కనిపించిందా? నాకు చేదైంది, మీ నాలుగుకి ఏమైనా తీయగా ఉంటుందా? అందరి అనుభవం అంతే కదా, అంతే. ఏమైనా తెల్ల బట్టలు వేసుకుంటే ఏమైనా పైనుంచి దిగి వచ్చిన వాళ్ళ ఒత్తిడి. ప్రార్థించు వారికి శుభం అని చెప్పి ప్రార్థన లేదు. మనం మళ్ళీ ఎప్పుడు ఈ శక్తిని పొందుతాం? దేవుడితో ఎప్పుడు సహవాసం చేస్తాం? ఒక పెద్ద నష్టం ఏంటో తెలుసా? దేవుడి చుట్టూ తిరుగుతున్నాం కానీ దేవుడితో తిరగట్లే. అర్థమైందా? దేవుడు చుట్టూ తిరుగుతున్నాం కానీ దేవుడితో తిరగట్లే. మన సంసారం ఎట్లుందంటే, ఉదాహరణ చెప్తా. భార్య పొద్దున్న లేచి భర్తకు వేడి నీళ్ళు ఇచ్చుద్ది, టీ ఇచ్చుద్ది, నీళ్లు కాగబెట్టుద్ది, టిఫిన్ తయారు చేస్తే అన్నీ చేసి రెడీ చేసి పెట్టి ఉంటుంది. కానీ ఆయనతో మాట్లాడదు అనుకోండి. ఆయనతో మాత్రం మాట్లాడదు. చేయాల్సినవన్నీ చేసి పెడుతుంది. ఎవరన్నా ఏమనంటే నేనేం చేస్తాను, అన్నీ చేసి పెడుతున్నాను కదా అని అంటుంది. కానీ ఏం చేయదు, మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే సహవాసం ఉంటుందా? సహవాసం ఉండకపోతే సంతోషం ఉంటుందా? మన పరిస్థితి కూడా అంతే. దేవుడి చుట్టూ తిరుగుతున్నాం కానీ దేవునితో మాత్రం ఉండట్లేదు. అది మన అందరిలో. అందుకే దాన్ని సరి చేసుకోవాలి.
ప్రార్థించండి అని వాక్యం చెప్తుంది. సరే, ఇంకో 10 నిమిషాలు ముగిస్తాను. ప్రార్థన చేయమని చెప్పేటువంటి బైబిల్ గ్రంథము యేసుప్రభు ఇట్లా అన్నాడు. మత్తయి సువార్త 6:6లో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు మళ్ళీ గట్టిగా చదవండి. నీవు నీవు ప్రార్థన చేయనప్పుడు నెక్స్ట్ 7వ వచనం చదువు. మరియు ఆ, మీరు ప్రార్థన చేయనప్పుడు, బాగా వినండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నెక్స్ట్ మాట, అన్యజనుల మీరు ప్రార్థన, నీవు ప్రార్థన చేయనప్పుడు ఒకటి. రెండవది, మీరు ప్రార్థన, నీవు ప్రార్థన చేయడం అంటే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయటం. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయడం అంటే భార్య భర్తలో, లేకపోతే తల్లి పిల్లలందరూ కలిసి, లేకపోతే సంఘంలో అందరూ కలిసినప్పుడు ఏమవుతారు? మీరు అవుతారు. నువ్వు అంటే నువ్వు ఒక్కడమే చేసేటువంటి ప్రార్థన, అది ఏకాంతంగా చేసుకుంటావు. మీరు చేసుకునే ప్రార్థన. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, తర్వాత మీరు ప్రార్థన చేయనప్పుడు. నీవు ప్రార్థన చేయించుకున్నప్పుడు అని ఉందా? మీరు ప్రార్థన చేయించుకున్నప్పుడు అని ఉందా? ఏముంది? ప్రార్థన చేయనప్పుడు అని ఉందా? చేయించుకున్నప్పుడు అని ఉందా? చేయనప్పుడు కదా. మీరు ప్రార్థన చేయనప్పుడు. మత్తయి సువార్త 7:7 అందరికి తెలుసు. ఏమని? అడుగుడి, అడగమన్నాడా, అడిగించమన్నాడా? ఇప్పుడు ప్రార్థన చేసేటోళ్ళు ఎక్కువ ఉండారా, చేయించుకుంటూ ఎక్కువ ఉండారా? మనం బైబిల్కి అంతా అడ్డంగానే తిరుగుతున్నాం. బైబిల్ వ్యతిరేకం. ప్రార్థన చెయ్యాలన్నా చేయించుకోవాలన్నా? బైబిల్ ఏం చెప్తుంది? చేయమని చెప్తుందా, చేయించుకోమని చెప్తుందా? చేయమని చెప్తుంది. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయించు. ఏదన్నా ఇబ్బంది కలిగితే పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇదే ఎక్కడ చూసినా ఆ టీవీలో కనిపించిన వాళ్ళన్నీ రాసుకొని, అయ్యగారు మా కోసం ప్రార్థన, వాళ్ళకు చేసినంత టైం నువ్వు చేస్తే బాగుంటుంది. ఒక క్రమం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ క్రమం అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను, అక్కడ ఎవరు చదువుతున్నారు? చదవన్నా. మీలో ఎవరికైనాను, చాలు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? నెక్స్ట్ మాట, అతడు చేయాలన్నా మంది చేయాలన్నా? వినండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయవలను అని బైబిల్ చెప్తుంది. నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. అతడు చేయాలన్నా మంది చేయాలన్నా? శ్రమ కలిగినోడు చేయాలన్నా వేరే వాళ్ళు చేయాలన్నా? ఇప్పుడు నువ్వు కింద పడ్డావు, దెబ్బ తగిలింది నీకు, నువ్వనాలన్నా అబ్బా అని నేనన్నా? నువ్వే కదా అనాల్సింది. దెబ్బ తగిలినోడు అబ్బా అని. కనీసం దెబ్బ తగిలినప్పుడన్నా అబ్బా అని ఎట్లా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. అంతే, ప్రార్థన చేయాలి. మీకు ఎప్పుడైనా సరే శ్రమ కలిగినప్పుడు దేవుడు కాకుండా పాస్టర్ గుర్తుకొచ్చినాడు అనుకోండి, మీరు దారి తప్పినారని అర్థం. అర్థమైంది నా మాట? ఎవరికైనా శ్రమ సంభవించితే అతడు ప్రార్థన చేయవాలంటే నీకు మొట్టమొదట గుర్తుకు రావాల్సింది ఎవరు? దేవుడు, పాస్టర్ కాదు. ఎందుకంటే భక్తి మొదట నీకు దేవుడికి సంబంధించింది, నీకు పాస్టర్ గారికి కాదు. మొట్టమొదట భక్తి నీకు దేవుడు. కాబట్టి మీకు శ్రమ సంభవించితే ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు అంటే, ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి మొత్తం లైన్ కడతారు. నీకే నువ్వే చేయాలి ప్రార్థన. నీ సమస్య నువ్వే బాగా చేస్తావు, అంతే కదా? నీ సమస్యలు నీకు తెలుసు కాబట్టి నువ్వే బాగా చేస్తావు. ఒకసారి ఇట్లాగే మీటింగ్ అయిన తర్వాత ఒక ఆమె వచ్చి, అన్న నా కోసం ప్రార్థన చేయి.
ఏంటమ్మా సంగతి అని అంటే, నా భర్త తాగొచ్చి కొడతాడన్నా, నన్ను నా కోసం ప్రార్థన చేయను. నేను చేయను పో అన్నా. నేను చెయ్యను పో అని అంటే అది కొంచెం వ్యతిరేకమైన మాటనే కదా. ఆమెకు ఆశ్చర్యం. ఎందుకన్నా అంటే నేనన్నాను, ఏం నీ భర్త తాగొచ్చి నన్ను కొడుతున్నాడా? నీ భర్త తాగొచ్చి నిన్నే కదా కొట్టేది, నువ్వే ఏడ్చుకుంటా తుడుచుకుంటా చేస్తావు, బాగా నువ్వే చెయ్యి ప్రార్థన. అర్థమైందా? అది చెప్పానులే అమ్మా, నువ్వు చెయ్యకుండా మమ్మల్ని చేయమంటే ఆయన ఏమంటాడు, అరే ఆమెకే లేదు వారి మీకెందుకంటాడు, కాబట్టి నువ్వు చేస్తే నీకేదో వేడి నీళ్ళకి చల్లని తోడైనట్టు మా ప్రార్థన తోడైద్ది, కానీ అసలు నువ్వే ప్రార్థన చేయకుండా ఏడ్చుకుంటా మమ్మల్ని చేయమంటే మాకు ఆ శక్తి ఎక్కడుంది? సమస్య నీది కాబట్టి మొదట నువ్వే ప్రార్థన. సంతానం లేని వాళ్ళు వారాలు తిరిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ అయ్యగారికి ఫోన్ చేసి ఈ అయ్యగారికి ఫోన్ చేసి వీళ్ళందరికీ ఎందుకు చేయాలి? అసలైన అయ్యకి చేస్తే బాగుంటుంది, అసలైన అయ్యకి చేస్తే బాగుంటుంది కదా. భర్తకు తన భార్య కోసం ప్రార్థన చేయాలనిపించి ఇస్సాకు 40 ఏళ్ల వయసులో వివాహమైంది, 20 ఏళ్ల దాకా సంతానం లేదు. అతడు తన భార్య గొడ్రాలు కాబట్టి ఆమె కోసం ప్రార్థన చేశాడు. ఆదికాండం 25-21. అట్లాగే హన్నా తన గొడ్రాలు కాబట్టి ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. 1 సమూయేలు 1:11. కాబట్టి దేవుడు వారి ప్రార్థనను విని వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు సంతానం లేకపోవడం నీ బాధన, పాస్టర్ బాధన, లేకపోతే టీవీ వాళ్ళ బాధన? నీ బాధ. నాకు సంతానం దయచేయి అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసింది హన్నా. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. మీ బాధ మీరు ప్రార్థన చేయండి. ఎవరికైనా చెప్తే చెప్పండి, కానీ మొదట ప్రార్థన చేయండి. ఎవరితోనో ప్రార్థన చేయించుకునేది, మళ్ళీ దానికి సాక్ష్యం. అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే మా అమ్మాయికి మరి బాగైంది. ఎప్పుడు అయ్యగారి మీద అమ్మగారి మీద బతికితే వాళ్ళు పోయినాక నీ బతికెట్లా? వాళ్ళు చస్తే నీ బతికెట్లా? ఇంకొక అయ్యను ఇంకొక అమ్మను ఎత్తుకోవాలి. అసలు ఎప్పుడు ఉండే అయ్య ఉన్నాడు కదా, ఇదిగో నేను యుగాయుగములకు సజీవుడను అన్నాడు. ఆయన దొరికితే చాలుగా. చూడండి, పాత నిబంధనలోనే భక్తులు ఏం చేశారు? 18వ కీర్తన. పాత నిబంధనలోనే భక్తులు ఏం చేశారు చూడండి. 18వ కీర్తనలో వ్రాయబడిన మాటను చూద్దాం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితే ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేస్తే ఆలయంలో ఆలకించినాడు నా ప్రార్థన. నాకు శ్రమ కలిగినప్పుడు నేను దేవునికి మొరపెట్టినా. ఎంత బాగుంది. మా శ్రమలో దేవుడు నన్ను తప్పించినాడు, నేను దేవునికి ప్రార్థన చేసినాను. నేను ఎప్పుడు చెప్తావు? 30వ కీర్తన 2వ వచనంలో, 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను, నా శ్రమలో మొరపెట్టగా బాధలు తీసేసినావయ్యా. నేను నీకు మొరపెట్టగా జబ్బు చేసినప్పుడు నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చినావయ్యా, నన్ను స్వస్థపరిచితివి అని అన్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడు మన సాక్ష్యాలు ఏంటి? మాకు బాగలేకపోతే అమ్మగారికి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తే బాగైంది, నేను ప్రార్థన చేస్తే నా కూతురు బాగైంది, నేను ప్రార్థన చేస్తే నా భర్త రక్షణ ఉంది అని నువ్వెప్పుడు చెప్తావు? ఎప్పుడు మంది మీదనే బతికితే. ప్రార్థన వ్యక్తిగతం. ప్రార్థన వ్యక్తిగతం. ప్రార్థన మీ ప్రార్థన మీదే. ఈ టీవీలు రాకముందు జనం బాగున్నారు, ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకునేవారు. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఆ టీవీలో చెప్పేవాడు ఒక్కడన్నా మీ ప్రార్థన మీరు చేసుకోరని చెప్తాడా? మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మాకు చెప్పండి, దేవునికి చెప్పకండి. ఎందుకంటే మేము ప్రార్థనను కౌలుకు తీసుకున్నాం దేవుడి దగ్గర.
మీరు చేసిన కానీ ఆయన మా ద్వారా పోవాల్సిందే కానీ మీరు డైరెక్ట్గా పోతే పని కాదు. ఒక్కడన్నా మీ బాధల్లో మీరు ప్రార్థన చేసుకుని చెప్తారు. సరే మా కోసం ప్రార్థన చేయమని అడుగుతారా? అట్లా అడగరు. మీ ప్రార్థన అవసరాలన్నీ మాకు చెప్పండి, మేము ఆయనకు చెప్పుకుంటాం. అయితే మాకు కూడా అవసరం ఉంది, మేము ఆయనకు చెప్పాం, మీకు చెప్తాం. ఏంటి? ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి, ఒక కార్యక్రమానికి డబ్బులు పెట్టండి. అది ఒక్కడన్నా మన భక్తికి అవసరమైన సంగతులు ఏమైనా నేర్పిస్తాడా? మనకదే ఇష్టం, మనకదే ఇష్టం. ఏమి ఇష్టం? మన కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారంటే ఇంట్లో ఊడ్చి వాళ్ళకి పంపిస్తాం, కానీ స్థానిక పాస్టర్కి మాత్రం ఇవనే ఏం పని ఉంది? ఆయన ఎట్టన్నా బతుకుతాడు, 4 ఊరు తిరిగైనా బతుకుతాడు. అది మనకున్న ఆలోచన. అన్ని మీద ఉన్న మోజు ఏమంటారు? మీకేమైనా సమస్య ఉంటే ప్రార్థన మాకు ఫోన్ చేయండి, మా బృందం నిద్రపోకుండా 24 గంటలు మీకోసం మేల్కొని ఉంటారని వాళ్ళు చెప్తారు. మనం మన బాధ వాళ్ళకి చెప్తాం, ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయండి, దాని ప్రార్థన చేస్తారు. మన బాధ ఏమన్నా తెలుసా వాళ్ళకి? మన బాధ ఏమన్నా తెలుసా? నీ బాధ మొదట నీకు తెలుసు కాబట్టి దేవునికి నువ్వే బాగా ప్రార్థన చేస్తావు. అది మొదటి విషయం. మీరు ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థించు. ఇప్పుడని చెప్తున్నా, కనీసం ఆసుపత్రిలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేసుకోండి. అప్పుడు కూడా టీవీ వాళ్ళకి ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అంటుంది. కాబట్టి మొదట నీ ప్రార్థన నువ్వే చేయాలి. ఇప్పుడు మీ మనస్సులో కాలేజ్ పాస్టర్ గారితో ప్రార్థించలేదు తప్పు కాదు. మొదట మాత్రం నువ్వు దేవునికి ప్రార్థన. రెండవది ఏంటంటే, చదవండి 14 వచ్చి, యాకోబు పత్రిక 5:14. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. రెండవది సంఘం. అర్థమైందా? మొదటిది నువ్వు దేవుడు, రెండవది అదేంటి? రెండవది ఆ సంఘం. అవును, మరి మొదట నువ్వు, రెండవది సంఘం. సంఘపు పెద్దలను విలువనంపాలి, సంఘాన్ని విలువనంపాలి, సంఘ సేవకుని విలువనంపాలి. వారు వచ్చి ఏం చేయాలట? వారు వచ్చి ప్రభువు నామమున నూనె రాసి, కొంచెం గట్టిగా చదవండి. సంఘపు పెద్దలను విలువనంపవలెను. రోగి ఉంటే సంఘ పెద్దలను పిలిపింపవలెను. రోగి అయితే ఏం చేయాలట? వారాలు తిరగమని కాదు, సంఘపు పెద్దలను పిలువనంపించండి. ఆ సంఘ పెద్దలు వచ్చి ఏం చేయాలట? ప్రభు నామమున అతనికి నూనె రాసి. ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది? అతని కొరకు ప్రార్థన. ఇప్పుడు నూనె కోసం చేయాలన్నా ప్రార్థన అతని కోసం చేయాలన్నా? మీరే చెప్పాలి. నూనె కోసం ప్రార్థన చేయాలన్నా అతని కోసం చేయాలన్నా? ఇప్పుడు జనం ఏం చేస్తున్నారు? పెద్ద పాస్టర్లు అంతా ఏం చేస్తున్నారు? నూనె కోసం ప్రార్థన చేసి దానికి ప్రేయర్ ఆయిల్ని పెట్టి, ఇంతకుముందు పామాయిల్, జనమాయిల్ ఇట్లుండే, ఇప్పుడు ఒకటి ప్రేయర్ ఆయిల్ కూడా కొత్తగా తయారైంది, దానికి ప్రేయర్ ఆయిల్ అని. కొన్ని ఊరికన్నా ఇస్తారా? కాదు, పడి కొంటారు. దేవుని దయ వలన మా పురుషులు ఎవరు కొనము, వాళ్ళని బ్రతికించేది మీరే, స్త్రీలే, మీరే. ఆ మోసానికి సాయం చేసేది మీరే. ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలని ఈ మాటను మెలికి తిప్పి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తా ఉన్నారు. మళ్ళీ అది అయిపోకముందే మళ్ళీ కొంచెం పోసుకోవాలంట. ఏమా ఆ శక్తి దీనికి కనెక్ట్ అవుతుంది. కరోనా వచ్చినప్పుడు ఇవేం పని చేయలేదు. వాళ్ళే చాలా మంది పోయినారు, అమ్మినోళ్ళే పోయినారు చాలా మంది. ప్రజలను భక్తిలో నడిపించడం నేర్పించాలని నేర్చుకున్నాను. ఇది కాదు, ఎక్కడి నిందో మా సంఘంలో ఒక ముసలావిడ
కొబ్బరి నూనె ప్యాకెట్ పట్టుకొని మనవడిని ఎత్తుకొని వచ్చి, అయ్యా మనవడికి జ్వరం వచ్చింది, ఈ నూనె కోసం ఈ ప్యాకెట్ కోసం ప్రార్థన చేయండి. నేను అన్నాను, ఎవరికి జ్వరం వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. నీ మనవాడికి జ్వరం వచ్చిందనుకో, నీ మనవాడి కోసం చేస్తా. కాదు, నూనె ప్యాకెట్కి జ్వరం వచ్చిందనుకో, దానికోసం చేస్తా. మళ్ళీ ఇద్దరు ఎవరి కోసం చేయాలో చెప్పు అన్నట్టు. మనవాడి కోసం చేయలేయ్యా. ఏమి నేర్చుకుంటున్నారు జనం? నూనె కోసం ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయాలన్నా, నూనె కోసం ప్రార్థన చేయాలన్నా? బైబిల్ ఏం చెప్తుంది? నూనె రాసి, నూనె కోసం. మళ్ళీ దానికి సాక్ష్యం, ఆ తేలు పుట్టింది, అందులో ప్రేరాయిలు పూసిట్టు పోయింది. దానికి యేసు రక్తం అని పేరు పెట్టినారు. ఏమో ఇప్పుడన్నా చూసి భాగ్యం దొరికింది మాకు యేసు రక్తం. అది యేసు రక్తమా? నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని నూనె స్వస్థపరుస్తుందా, ప్రార్థన స్వస్థపరుస్తుందా? మరి మీ ఇంట్లో నూనె లేదనుకో, సంఘ పెద్దలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అంటే ప్రార్థనకు అనర్హమా? ప్రార్థన చేయడానికి వీలు కదా నూనె లేకపోతే? మీరు ఎవడైనా రోగి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించు. సంఘ పెద్దలు వచ్చి వారి నిమిత్తమై ప్రార్థన. సంఘ పెద్దలు, మీరు సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకుంటే ప్రార్థన చేసే సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకోవాలి. చాలా సంఘాల్లో ప్రార్థన కాదు సంఘ పెద్దలు. సార్ అది తప్ప ఇంకేదని చేస్తాను సార్ నేను, ప్రార్థన తప్ప ఇంకేదని చేస్తాను. సంఘ పెద్ద ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. చాలా దూరంలో నన్ను పిలిపించి వాక్యానికి ముందు అలాంటి సంఘ పెద్ద వచ్చి ప్రార్థన చేస్తారని చెప్తే, ఆ సంఘ పెద్ద వచ్చి ప్రార్థన చేయడం మొదలు. ఏమని ప్రార్థన చేయాలా? దాసు నిలబడుతున్నాడు, మా అందరికీ దాసుని ద్వారా వాక్యాన్ని అందించు అని ప్రార్థన. ఈయన ఏం చేసినాడంటే మొదలు పెట్టడం ఏదైనా తోటలో దొరికినాడు. రవ్వా నువ్వు ఆదామవ్వను సృష్టించి ఏదైనా తోటలో ఉంచినావని ఇంకా ఆ తోటలోనే తిరుగుతున్నాడు, బయటకు రావట్లేదు. ఏం చేయాలి మరి? ఆయన ఎట్టొకటి తీసుకొని రావాలి కదా బయటికి. తానా రాలేకపోయాడు, తిరుగుతా ఉన్నాడు. అప్పుడు ఉండబట్టలేక ఆమెనంటే బయటకు వచ్చాడు. ఇంక ఎంతసేపు నా టైం అంతా ఆయన తీసుకుంటాడు. ఇటువంటి సంఘబద్ధ వలన సంఘానికి ఏమైనా ప్రయోజనం? నిష్ప్రయోజనం. మొదటిది నువ్వు దేవుడు, రెండవది నువ్వు సంఘం. నువ్వు సంఘం. మూడవది 16వ వచనం చదవండి. కింది మాట, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. ఇప్పుడు ఒకరి కోసం, ఇప్పుడు మనకు నీకు బాగలేదు, దేవా నన్ను బాగు చేయి అని ప్రార్థించి. నీకేదైనా కష్టం వచ్చింది, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థించి. ఆ తర్వాత సంఘానికి కూడా తెలియజేయండి. వారు వచ్చి ప్రార్థన. సంఘంలో ఉంటారే తోటి విశ్వాసులు, వాళ్ళకు కూడా చెప్పండి. ఇప్పుడు నీకు ఏదన్నా జబ్బు ఉందనుకో, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం భారంతో ప్రార్థన చేస్తారు. ప్రభువా అలాంటి వ్యక్తిని కనుకరించిన ఆయన, అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, హాస్పిటల్లో ఉన్నారు నాయన, డబ్బులు లేవు నాయన, వీళ్ళు ప్రార్థన చేస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకి నీ బాధ? ఏం తెలుస్తుంది? ఏమి లేదు. భక్తి కోసం మనం ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి బలహీనమవుతుంది. ప్రార్థన అనేటువంటిది లోపించింది కాబట్టి నువ్వు నేను బలహీనమైంది. కాబట్టి పెరగాల్సింది ఏమిటి? ప్రార్థన. ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి ప్రతి స్థలంలో ప్రార్థించేవారు. సంఘంలో మొదట పరిశుద్ధులు, రెండవది ప్రార్థించు, మూడవది కింద ఏముందంటే సమస్త ఉపదేశంలో మీరు ఐశ్వర్యవంతులు అయితేనే అనేవారు. కాబట్టి
ఇలాగున సంఘంలో మనము పరిశుద్ధులమై సాక్షులుగా జీవించాలి. ప్రార్థనాపరుడమై శక్తివంతమైన వాళ్ళుగా జీవించాలి. సంఘంలో ప్రవేశించడానికి మొదటి అర్హత ఏంటంటే పాప క్షమాపణ, మారు మనస్సు పొందుతాం. మన పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచినని మనం విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలని, ప్రభువుని అడగాలని దేవుని వాక్యం చెప్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరచు. ప్రార్థన చేద్దాం. అందరూ తల్లి జీవితాన్ని గురించి దేవుడు మా ఎదుటికి తీసుకొని వచ్చిన సంగతులు కాదు అని అనుకోవద్దు. నిర్లక్ష్యం చేయవద్దు. చేయాల్సిన పని ఏంటంటే సంగతిని గ్రహించుట, ఒప్పుకొనుట, విడిచిపెట్టుట, సరి చేసుకునుట. నిజమే ప్రభువా, నా జీవితంలో పరిశుద్ధత అయితే నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నా జీవితంలో ప్రార్థన లేదు, నన్ను కరుణించు అని చెప్పి ప్రభువును అడుగుట. ఇది మనం చేయవలసిన పని. మరిచిపోవద్దు. పరిశుద్ధులు, ప్రార్థన పరులు సంఘానికి అవసరమైన వారు కావలసిన. పరిశుద్ధత లేకపోతే అది దేవుని సంఘం కాదు. ప్రార్థనా పరులు లేకపోతే అది దేవుని శక్తి కలిగిన సంఘము కాదు. మన లోటును మనం గుర్తించి మనం సరి చేసుకుందాం. మా తండ్రి, ఈ మాటలను దీవించమని, మేము పరిశుద్ధులమై ప్రార్థనా పరులమై బ్రతుకున్నట్లుగా సహాయించాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.